భీష్ముడు 21 మార్లు భూమి అంతా తిరిగి క్షత్రియ సంహారం చేసిన పరశురాముణ్ణే గెలిచిన మహావీరుడు. జరాసంధుడి విషయం నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఇక యాదవ వీరుల దగ్గరకు వస్తే వాళ్లలో శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఆయన సాక్షాత్తుగా శ్రీహరి యొక్క అవతారం అని వింటున్నాం. ఆయన అనేక మంది రాక్షసులను సంహరించేశాడు. యాదవులలో ఆయనగాక బలరాముడున్నాడు, సాత్యకి ఉన్నాడు, ఇంకా ఎంతోమంది సుప్రసిద్ధులైనటువంటి వీరులంతా ఉన్నారు. ఇదిగాక మనం దూర్వాస మహర్షితో విరోధం పెట్టుకోవచ్చాం. ఆ దూర్వాస మహర్షి తన శిష్యులందరినీ వెంటబెట్టుకొని శ్రీకృష్ణుడి దర్శన కోసం ద్వారకకు వెళ్ళాడని మనకు వార్తలు వస్తున్నాయి. మా ఇంటికి భోజనానికి వచ్చిన బ్రాహ్మణులు కూడా ఈ వార్తను ఖాయం చేశారు. శ్రీకృష్ణుడు దూర్వాసాదులను అభయం ఇచ్చి ఉండవచ్చు. నువ్వు పై నిర్ణయం తీసుకునే ముందు ఈ విషయాన్ని కూడా గట్టిగా ఆలోచించి తీరాలి. ఈ అంశాలన్నిటినీ నీ మంత్రి మండలంలో చర్చించుకో. ఆ తర్వాత రాజసూయ యాగం గురించి నిర్ణయం తీసుకో, అది బాగుంటుంది అన్నాడు జనార్దనుడు. ఆ ప్రసంగం విన్న హంసుడు మిడిసిపడుతూ ఇలా అన్నాడు, మిత్రమా జనార్దన, ఆ భీష్ముడు ఎప్పటివాడు? ఇప్పుడు వృద్ధుడైపోయాడు. మతి కూడా మందగించింది. ఆయన మా ముందు ఏమి నిలబడగలడు? మా పరాక్రమం గురించి తెలిసిన నువ్వు కూడా యాదవుల గురించి గొప్పగా మాట్లాడుతున్నావంటే విచిత్రంగా ఉంది. యాదవులే కాదు, మా ముందు ఆ బలరాముడెంత, ఆ శ్రీకృష్ణుడెంత. ఇక జరాసంధుడు అంటావా? పోన్లే, ఆయన ధర్మాత్ముడు, నిజమే, మాకు బంధువు, మిత్రుడు. ఆయన ఎప్పుడూ మా పక్షానే ఉంటాడు. ప్రియమిత్రమా, నువ్వు యాదవుల గురించి అధికంగా ఆలోచిస్తున్నావు గనుక నువ్వే మా పక్షాన శ్రీకృష్ణుడి దగ్గరకు దూతగా వెళ్ళు. మా పక్షాన రాయబారం నడుపు. శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి మా తండ్రి గారి రాజసూయ యాగం గురించి చెప్పి, మీ దగ్గర ఉప్పు బాగా పండుతుంది గనుక మా యజ్ఞానికి కావలసిన ఉప్పంతా నువ్వే పంపించు. ఇదిగాక మీ ధనాగారంలో ఉన్నటువంటి ధనం అంతా మాకు పన్నుగా కట్టు. ఆ పన్ను తీసుకొని నువ్వే స్వయంగా రా, త్వరగా రా అని నిర్భయంగా చెప్పు. మిత్రమా జనార్దన, నా మీద ఒట్టు, ఇక రెండో మాట మాట్లాడకు. మన మైత్రిని దృష్టిలో పెట్టుకో, నేను చెప్పింది చెయ్యి అన్నాడు. జనార్దనుడు మైత్రి భావం వల్ల మారు మాట మాట్లాడలేకపోయాడు. అయితే ద్వారకా ప్రయాణాన్ని మాత్రం ఇదిగో ఇవాళే, రేపో, ఎల్లుండి అంటూ వీలైనంత ఆలస్యం చేసి చివరికి శంఖచక్ర గదాధారి అయిన శ్రీకృష్ణుడి దర్శనం చేయటానికి నిశ్చయించుకొని ఒంటరిగా గుర్రం మీద ప్రయాణమయ్యాడు. పోన్లే, వీళ్ళ నుంచి కృష్ణుడి దర్శనం అవుతుంది. వెళ్ళేటప్పుడు దారంతా విష్ణు స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడిని స్మరించుకుంటూనే వెళ్ళాడు. జనార్దనుడి మనస్సులో ఒక పక్క ఆదుర్దగా ఉంది, మరోపక్క పులకరింతలుగా ఉంది, మరోపక్క భయంగా ఉంది. ఆ జనార్దనుడు గుర్రం మీద వేగంగా పరుగులు తీస్తూ ఇలా ఆలోచించాడు, ఏమైతేనేమి నా మిత్రుడైన హంసుడి ద్వారా నేను సాక్షాత్తుగా శ్రీహరి దర్శనం చేయబోతున్నాను. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని, ఆ శంఖచక్ర గదాధారిని, ఆ సుందరుణ్ణి ప్రత్యక్షంగా దర్శించబోతున్నాను. నేను ఇప్పుడే దర్శనం చేస్తున్నాను. ఆ స్వామి యోగస్వరూపుడు, ఆయనకు అన్నీ తెలుసు. నా అదృష్టం, నా మనసు లోపల ఏమి దాగి ఉందో ఆయనకు బాగా తెలుసు. ఆయన నా వంక సౌమ్యంగా చూస్తాడా, నాతో ప్రియంగా మాట్లాడతాడా, నన్ను ఆదరిస్తాడా? ఏమి నేను చెప్పాల్సిన మాటలు మాత్రం చాలా క్రూరమైనవి. స్వామి, నువ్వు హంసుడికి పన్ను కట్టాలి అనే మాట నేను ఆయనతో ఎలా చెప్పాలి? కానీ చెప్పక తప్పితే నేను మైత్రి బంధానికి, సత్యవాక్యానికి కట్టుబడి ఉన్నవాణ్ణి కదా. నా సంకటం ఏమిటో స్వామి గుర్తించకుండా ఉంటాడా? అదిగో ఆ స్వామి ఇప్పుడే నా ముందు కనిపిస్తున్నట్లుగా ఉంది. ఆకాశంలో నా ముందు పరుగులు తీస్తున్నట్లుగా ఉంది.
ఒకవేళ ఆ స్వామి నన్ను ఆదరించకపోయినా రాజదూతగా నాకు దర్శనమిస్తాడు కదా, నా జన్మకు అదే చాలు. ఆయన దర్శనమైతే నేను నిత్యము చేసే జపాలు హోమాలు అన్నీ సఫలమైనట్లే అని జనార్దన విప్రుడు ఈ విషయాన్ని 1కి 100 సార్లు ఆలోచించుకుంటూ వీలైనంత వేగంగా ద్వారకా నగరానికి చేరాడు. అక్కడికి చేరిన తరువాత శ్రీకృష్ణుడు రాజసభలో ఎప్పుడు ఉంటాడో విచారించుకొని జనార్దన మిత్రుడు సుధర్మ సభలోకి ప్రవేశించాడు. ఇతడు వెళ్ళేసరికి సభ నిండుగా ఉంది. ఏదో నాట్య ప్రదర్శన జరుగుతూ ఉంది. శ్రీకృష్ణుడు సింహాసనంలో కూర్చుని ఉన్నాడు. ఆయనకు ఒక పక్కన నారద దూర్వాసులు ఏదో మాట్లాడుకుంటున్నారు. బలరాముడు, సాత్యకి, ఉగ్రసేనుడు మొదలైన వారంతా ఎవరి స్థానాల్లో వారు ఉన్నారు. జనార్దన విప్రుడికి శ్రీకృష్ణుడు చూసేసరికి ఒళ్ళంతా పులకింతులైపోయాయి. అతను తనను తానే సంభాళించుకుంటూ శ్రీకృష్ణుడికి ముందుకు వెళ్ళి తన పేరు గోత్రము చెప్పుకొని పాదవందనం చేశాడు. ఆ తర్వాత బలరాముడికి కూడా శిరస్సు వంచి నమస్కరించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి వంక చూస్తూ, నేను జనార్దనుడు అనే బ్రాహ్మణుణ్ణి, హంసడింబికుల దూతని అన్నాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ, జనార్దన, ముందు ఈ ఆసనంలో విశ్రాంతిగా కూర్చో, ఆ తర్వాత వచ్చిన పని చెప్పు అన్నాడు. ఒక మంచి ఆసనం చూపించాడు. జనార్దనుడు ఆసనంలో కూర్చున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, జనార్దన, బ్రహ్మదత్త మహారాజు గారు కుశలమేనా? హంసడింబికులు క్షేమమేనా? వాళ్ల పరాక్రమం గురించి మేము వింటూనే ఉన్నాం. మీ తండ్రి గారు కులాసాగా ఉన్నారా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. జనార్దనుడు వినయంగా అందరూ కుశలమే అని సమాధానం చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, జనార్దన, ఇప్పుడు చెప్పు, రాజపుత్రుడైన హంసడింబికులు ఏమి చెప్పమన్నారు? ఉన్నది ఉన్నట్లు చెప్పు. నువ్వు దూతవు, చెప్పమన్న మాట చెప్పడమే దూతకు కర్తవ్యం. అది మంచి మాట చెడ్డ మాట అనేది దూతకు అనవసరం. కనుక మీ రాజుగారుల చెప్పమన్నది నిస్సంకోచంగా చెప్పు అన్నాడు. ఆ మాటలు విన్న జనార్దనుడు కొంచెం తేలికపడి ఇలా మనవి చేశాడు, అచ్యుతా, ఈ జగత్తులో నీకు తెలియనిది, నువ్వు చూడనిది ఏదైనా ఉన్నదా? నీకు అన్నీ తెలిసి కూడా నన్ను చెప్పమని అడుగుతున్నావా? దేవా, నీవు సాక్షాత్తుగా విష్ణుమూర్తివి. ప్రాణోపాసకులు నిన్ను ప్రాణం అంటున్నారు, శబ్దోపాసకులు శబ్దం అంటున్నారు. నిజానికి నువ్వు సర్వస్వరూపుడివి. నువ్వు సంకల్పిస్తే నీకు తెలియంది ఉండదు. అయినా నన్ను చెప్పమంటున్నావు గనుక నేను చెప్పక తప్పదు. బ్రహ్మదత్త మహారాజు గారు రాజసూయాగం చేయాలని సంకల్పించారు. దాని నిమిత్తంగా దానికి కావలసిన ఉప్పంతా తీసుకొని నువ్వే స్వయంగా వచ్చి ఇతర కానుకలతో సహా కప్పంగా కట్టాలని హంసడింబికులు నన్ను చెప్పమన్నారు. దేవా శ్రీకృష్ణ, ఇదే నేను తెచ్చినటువంటి సందేశం అన్నాడు జనార్దనుడు. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు చాలాసేపు నవ్వి ఇలా అన్నాడు, దూత, మీ రాజులు నన్ను కప్పం కట్టమంటున్నారు. కప్పం అనే దానికి సంస్కృతంలో కరము అని పేరు. కరము అంటే చెయ్యి అని కూడా అర్థం. ఇదిగో కరం అంటూ కృష్ణుడు తన 2 చేతులతోనూ చప్పట్లు చరిచి పరచరాకలాడుతూ తన ప్రసంగాన్ని ఇలా కొనసాగించాడు. ఇదో కరము అన్నాడు. ఇచ్చాను. ఆహా, రాజులు నా దగ్గర నుంచి కరము లాక్కోవాలని చూస్తున్నారు. ఎంత అవినీయం! కప్పము అనే మాట ఇంతవరకు మేము విని ఉండలేదు. కృష్ణుడు మొట్టమొదటిసారింట విన్నాడట కప్పము అనే పదము. ఇంతవరకు వినలేదు ఎవరు కృష్ణుడి కాలంలో. విన్నారా యాదవులారా? బ్రహ్మదత్త మహారాజు రాజసూయాగం చేస్తున్నాడట, హంసడింబికులు చేయిస్తున్నారట, శ్రీకృష్ణుడు ఉప్పు మూటలు మోసుకు వెళుతున్నాడట. అవును, మరి శ్రీకృష్ణుడు వాళ్ళ చేతుల్లో ఓడిపోయాడు కదా. శ్రీకృష్ణుడు ఇలా హాస్య ప్రసంగాల్లోకి దిగేసరికి బలరామాది యాదవ వీరులు కూడా
పకపకా నవ్వుతూ ఒకరి చేతులు ఒకరు చురుచుకుంటూ హాస్యాలు చేశారు. అంటే అందరూ చప్పట్లు కొట్టుకుంటూ. జనార్దన మిత్రుడు తన దురవస్థకు తానే సిగ్గుపడుతూ తల వంచుకొని మౌనంగా కూర్చుండిపోయాడు. దూత గదా. అలా కొంతసేపు హాస్యాలు చేసిన తర్వాత శ్రీకృష్ణుడు ఆ దూతతో ఇలా అన్నాడు, ఓ దూత, నువ్విక బయలుదేరు. నువ్వు వెళ్ళి నా సందేశాన్ని కూడా వాళ్లకు వినిపించు. వాళ్ళు కప్పం అడుగుతున్నారు కదా, నా బాణాలతో కప్పం చెల్లిస్తానని చెప్పు. అది ఇష్టం లేకపోతే నా ఖడ్గంతోనే ఇస్తానని చెప్పు. అది కూడా నచ్చకపోతే నా చేతి చక్రం వాళ్ల తలను తుంచి వారికే కప్పంగా చెల్లిస్తుందని కూడా చెప్పు. రుద్రుడు వరాలు ఇచ్చాడనే కదా వారి మిడిసిపాటు. ఆ రుద్రుణ్ణే వచ్చి వాళ్ళని రక్షించమనండి. నేను ఆ రుద్రుణ్ణి గెలిచి వాళ్లను సంహరించి తీరుతాను. దీనికి అనువైన చోటేదో వాళ్లనే చెప్పమను. నేను నా సైన్యాలతో సహా అక్కడికే వస్తాను. వాళ్ళు దూర్వాసుణ్ణి అవమానం చేసినటువంటి సరస్సు దగ్గరకు రమ్మంటారా? వాళ్ళ తపస్సు చేసిన ప్రయాగకు రమ్మంటారా? పోని మా మధురా నగరానికే వాళ్ళు వస్తారా? ఎక్కడికైనా సరే మేము సిద్ధమే. జనార్దన విప్ర, అయినా నీకు వాళ్ళకి మైత్రి ఎక్కువగా ఉంది కనుక నువ్వు ఆ మాటలు వాళ్లతో చెప్పలేకపోవచ్చు. పైగా నువ్వు మెతక మనిషివి కనుక మా సాత్యకి నీతో వస్తాడు. చెప్పవలసిన మాటలన్నీ మావాడే చెబుతాడు. నువ్వు సాక్షిగా నిలబడు చాలు. బ్రాహ్మణోత్తమ, నీకు నా మీద ఉన్న ప్రేమ భక్తి నాకు తెలుసు. వాటి వల్ల దుఃఖ సంకులమైనటువంటి ఈ సంసారంలో నీకు ఎల్లప్పుడూ విజయమే లభిస్తుంది. నువ్వెప్పుడూ నా గురించిన విషయాలే ఆలోచిస్తూ ఉండు, చెబుతూ ఉండు, వింటూ ఉండు అన్నాడు. శ్రీకృష్ణుడు ఇక సాత్వికి వైపు తిరిగి, సాత్వికి, అంతా విన్నావు కదా, నువ్వు అతడితో వెళ్ళి నా మాటలన్నీ చెప్పేది మంచి బలంగా చెప్పు. నువ్వు గుర్రం మీద ఒంటరిగానే వెళ్ళు, ధనస్సు దగ్గర పెట్టుకో అన్నాడు. సాత్వికి సరే అని ఒప్పుకున్నాడు. వెంటనే సాత్వికి జనార్దనుడు ఇద్దరు కూడా ప్రయాణమయ్యారు. త్వరలోనే బ్రహ్మదత్త నగరానికి, సాల్వ నగరానికి చేరారు. జనార్దనుడు అక్కడి రాజభవనంలోకి సాత్వికిని తీసుకువెళ్ళి ఒక మంచి ఆసనం మీద కూర్చోబెట్టి తను మరో ఆసనం మీద కూర్చొని హంస డింబుక్కలకు సాత్వికి చూపిస్తూ, ఇతడి పేరు సాత్వికి, శ్రీకృష్ణుడికి ఎడమచేయి వంటివాడు, శ్రీకృష్ణుడి దూతగానే ఇక్కడికి వచ్చాడు అని పరిచయం చేశాడు. హంసుడు ఇలా అన్నాడు, ఇతడి గురించి పూర్వమే విన్నాం. ధనుర్వేదంలోనూ వేదంలోనూ ఇతర శాస్త్రాల్లోనూ కూడా మంచి పండితుడని కూడా విన్నాం. ఇతడిని చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఈవేళ చూడగలిగాం, సంతోషిస్తున్నాం. శ్రీకృష్ణుడు కుశలమేనా? బలరాముడు కుశలమేనా? ఇతర యాదవ వీరులంతా కుశలమేనా అని అడిగాడు. దానికి సమాధానంగా సాత్వికి ముఖం అంతా చిట్లించి ముక్త సరిగా కుశలమే అని ఊరుకున్నాడు. ముఖమంతా చిట్లించుకున్నాడు. కుశలమే అనేశాడు. తర్వాత హంసుడు జనార్దనుడి వంక చూసి, ఇంతకు నువ్వు వెళ్ళి ఆ శ్రీకృష్ణుడిని చూశావా? మేము చెప్పిన పని చేశావా? మొత్తం అంతా చెప్పు, వృథాగా సాగదీసి కాలయాపన చేయకు అన్నాడు. ఆ మాటలు వినేసరికి జనార్దనుడికి ఏదో భక్తి ఆవేశం వచ్చినట్లయిపోయింది. అతడు ఒక రకమైన పారవశ్యంతో తేలిపోతూ ఇలా చెప్పసాగాడు, చూశాను, మళ్ళీ చూశాను. ఆ శంఖచక్ర గదా భూషితుణ్ణి మళ్ళీ చూశాను. ఆ మహారాజులు మహర్షులు చేసే సేవలను అందుకుంటున్నటువంటి ఆ మహావిష్ణువును చూశాను. ఆ మనోహర ముఖార విందుణ్ణి మళ్ళీ చూశాను. ఆ ముగ్ధ మనోహర రూపాన్ని చూసి నేను ధన్యుణ్ణి అయ్యాను. నాలో నేనే మురిసిపోయాను. దూర్వాసమ నారద మునీంద్రులతో బ్రహ్మసూత్ర చర్చలు చేస్తున్న బ్రహ్మస్వరూపుణ్ణి కూడా చూశాను. ఆయన మీ సోదరులు ఇద్దరి మీద మండిపడుతుంటే చూశాను. అరరే, నా మిత్రులు ఇలాంటి అసాధ్యమైన పని ప్రారంభించారే అని నాలో నేనే కుమిలిపోయాను. హంస, శ్రీకృష్ణుడు మండిపడుతున్నాడు.
ఆయన దగ్గర నుంచి కప్పం తీసుకోవడం అనే మాట ముగిసిపోయింది. ఆయన మీ ఇద్దరి మీద ఎదురు దాడి చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇక ఆ స్వామి చెప్పిన మాటలు, అక్కడి విషయాలు అన్నీ వివరంగా వినాలని ఉంటే వారి దూతగా వచ్చిన ఈ సాత్వికి చెబుతాడు వినండి అన్నాడు జనార్దన విప్రుడు. ఆ మాటలు విని హంసుడు మండిపడుతూ ఇలా అన్నాడు, అరరే బ్రాహ్మణ బంధు, ఏం మాట్లాడుతున్నావు? త్రిలోక విజయానికి ఉవ్విళ్ళూరుతున్నటువంటి మా ముందు మాట్లాడవలసిన మాటలేనా ఇవి? ఆ శ్రీకృష్ణుడు మాయగాడు, నీ మీద ఏదో మత్తుమందు చల్లాడు, నిన్ను భ్రమలో పడేశాడు, నీకు మతి తప్పిపోయింది. బహుశా ఆ శ్రీకృష్ణుడు నీకు శంఖ చక్ర గదా ధనస్సులు ధరించిన చతుర్భుజ రూపాన్ని చూపించి ఉంటాడు. దాంతో అతడు శ్రీ మహావిష్ణువు అనుకొని నువ్వు బోర్ల పడిపోయి ఉంటావు. ఇక్కడ నా ముందు అతడు గొప్పదనాన్ని గురించి చెప్పినట్లే అక్కడ వాళ్ల ముందు మా అల్పత్వాన్ని గురించి కూడా ప్రసంగాలు చేశావా? ఛీ, నువ్వు మిత్రరూపంలో ఉన్న రహస్య శత్రువని నమ్మక ద్రోహివి. లేకపోతే నిండు సభలో మా ముందు ఇలాంటి మాటలు మాట్లాడతావా? ఎన్ని అపరాధాలు చేసినా బ్రహ్మహత్య చేయననేటువంటి నియమము నాకుంది. అదిగాక నీ మీద నాకు స్నేహబుద్ధి మిగిలింది కనుక నేను నిన్ను క్షమిస్తున్నాను. అందుకే నువ్వు బ్రతికి ఉన్నావు. ఓ మందమతి, ఓ బ్రాహ్మణ, పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెంటనే వెళ్ళిపో. ఇప్పుడు ఈ భూమి అంతా నీదే, ఈ నగరం మాత్రమో నీది కాదు. ఎటుపోతావా పో. నువ్వు మెచ్చుకునేటువంటి ఆ గోపాలను మేము సంహరించే తీరుతాం. తర్వాత ఆ యాదవులని జయిస్తాం. అటుపిమ్మట రాజసూయాగం చేస్తాం. ఇన్ని మాటలు ఎందుకు? మా పక్షాన ఉన్నట్లు నటిస్తున్నావు. మమ్మల్నే నిందిస్తున్నటువంటి ఇక దగ్గర ఉండనీయరాదు. పో, వెళ్ళిపో అని హంసుడు జనార్దన విప్రుడికి నగర బహిష్కార దండన, అంటే నగర బహిష్కారం అక్కడ ఉండకూడదు అని అప్పటికప్పుడే విధించేశాడు. అయినా అతడి అక్కసు తీరక సాత్యకి వంకకు తిరిగి, పోయి యాదవ బంధు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆ శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? ఆ శ్రీకృష్ణుడు నా కోసం ఏమి కప్పం పంపించాడు తేల్చి చెప్పు అని గద్దించాడు. సాత్యకి లేచి నిలబడి నిర్భయంగా శ్రీకృష్ణ సందేశాన్ని ఇలా వినిపించాడు. హంస మహారాజా, శంఖ చక్ర గదా శార్గధనుర్ధారి అయిన శ్రీకృష్ణుడు తన వాడి బాణాలతో నీ శిరస్సు నరికి దానినే నీకు పన్నుగా చెల్లిస్తానని చెప్పమన్నాడు. సంగ్రహంగా చెప్పాలంటే, ఓ నరాధమ, ఓ మందబుద్ధి, ఓ రాజాధమ, నీ అవినయనానికి మిడిసిపాటుగా ఆయన మండిపడుతున్నాడు. దేవదేవుడైనటువంటి ఆ జగన్నాథుణ్ణే కప్పం అడిగినటువంటి నీ నాలుక కోసేసి ఇక్కడితో ఈ కథ పూర్తి చేస్తానని మా యాదవులు అంటున్నారు. శంకరుడి వరం ఉన్నంత మాత్రాన సాక్షాత్తుగా శ్రీహరితో బ్రతుకు మీద ఆశ ఉన్నవాడు ఎవడైనా అలా మాట్లాడతాడా? శ్రీకృష్ణుడు ఒంటరివాడు అనుకోకు. ఆయన వెంట బలరాముడు, సాత్వికీనైన నేను, కృతవర్మ మొదలైన వాళ్ళం 10 మందిమి మహావీరులం ఎప్పుడూ అండగా నిలబడి ఉంటాం. మేమే కాదు, ఆయన సొంత కొడుకులు ప్రద్యుమ్న సాంబులు అన్ని విధాల ఆయనతో సమానమై ఉంటారు, యుద్ధానికి ముందుంటారు. మీ సోదరులు ఇద్దరిని సంహరించడానికి ఆ సోదరులు ఇద్దరే చాలు. పూర్వం బాణాసుర నిగ్రహ ఘట్టంలో శంకరుడే మా కృష్ణుడితో యుద్ధానికి వచ్చి మళ్ళీ పక్కకు తప్పుకున్నాడు. ఆయన వరాన్ని చూసుకోవా? మీరు శ్రీకృష్ణుడి మీదకి దూకేది కదా మీరు. మా శ్రీకృష్ణుడు యుద్ధానికి స్థానం ఎక్కడ అని అడుగుతున్నాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.